జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రెండు పాములతో ఆడుకున్న యుఎస్ ఆరోగ్య మంత్రి రాబర్ట్ కెనడీ. కాటు వేసిన ఓ పాము. మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. ఐరాసలో పాక్పై భారత్ ఫైర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్క నెలలో ప్రజల మీద 5,000 కోట్ల పెట్రోల్ భారం. రైతులకు మద్దతు ధర మాత్రం పెంచడం లేదని మండిపడ్డ హరీష్ రావు. డ్రైవర్పై వేటు వెనక్కి విధుల్లో కొనసాగించాలని మంత్రి పొన్నం ఆదేశం. కుప్పంలో 20,000 పైచిలకు టీడీపీ బోగస్ ఓట్లు. జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచన. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్. కొంతమంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ప్రవర్తనతో పార్టీ స్థాయిని దిగజార్చుతున్నారని మండిపాటు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎండల తీవ్రత అధికం. ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన ఏర్పాటు చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్. $3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హతమార్చిన భార్య. ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్తో హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం. ఆఫ్లైన్ అయినా హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదు. మహానాడులో నారా లోకేష్. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న ధాన్యం. అధికారులకు తన ఆవేదన వెళ్లగక్కిన రైతు. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు. అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ పాము కాటుకు గురయ్యారు. ఫ్లోరిడాలో 2 పాముల్ని పట్టుకుని ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన 49 సెకండ్ల వీడియోను ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోలో కెనడీ షర్ట్ టై ధరించి ఉండడం చూడవచ్చు. ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్ లో ఉన్న ప్రముఖ వైద్యుడు మెహ్మద్ ఓజ్ ఇంటి ఆవరణంలో ఆయన 2 సదరన్ బ్లాక్ రేసర్ జాతి పాముల్ని ఒట్టి చేతులతో పట్టుకున్నారు. ఈ సమయంలో ఆయన భార్య చెరిల్ హిల్ జాగ్రత్త అని హెచ్చరించడం వినిపిస్తుంది. 2 పాముల్ని కుడి చేతిలో పట్టుకున్నప్పుడు వాటిలో ఒకటి హఠాత్తుగా ఆయన ఎడమ చేతిపై కాటు వేసింది. దీంతో ఆయన నొప్పితో చేయి విదిలించారు. అక్కడ ఉన్న మరో మహిళ మీకు పిచ్చి పట్టిందా అని అనడం కూడా వీడియోలో రికార్డ్ అయింది. కెనడీని కాటు వేసిన పాములకు విషం ఉండదని, ఇవి ఫ్లోరిడాలో సాధారణంగా కనిపించేవని తెలిసింది. ఇదిలా ఉంటే వన్య ప్రాణులతో కెనడీ ప్రవర్తన గతంలోనూ చర్చనీయాంశమైంది. చనిపోయిన ఎలుగుబంటి పిల్లను న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ లో వదిలేశామని ఆయన అంగీకరించారు. అలాగే హైవేపై చనిపోయిన ఒక జంతువు శరీరం నుండి కొంత భాగాన్ని కత్తిరించుకున్నట్లు కూడా ఆయనపై కథనాలు వచ్చాయి. ఈ తాజా వీడియోపై అమెరికా ఆరోగ్య శాఖ స్పందించలేదు. అయితే పాము కాట తర్వాత కెనడీ బాగానే ఉన్నారని, ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఘటన తర్వాత ఆ పాముల్ని ఏం చేశారనే దానిపై స్పష్టత లేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా పాకిస్తాన్పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ
సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను పాకిస్తాన్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. తమపై జరిగే ఉగ్రదాడుల నుండి తమను తాము రక్షించుకునే పూర్తి హక్కు తమకుందని, పాకిస్తాన్ చర్యలకు తగిన పర్యవసనాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించింది. చైనా అధ్యక్షతన జరిగిన యుఎన్ఎస్సి బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి రాయభారి హరీష్ పర్వతనేని మాట్లాడారు. పాకిస్తాన్ చేసిన ఆధారరహిత ఆరోపణని తిప్పికొట్టారు. స్వతంత్ర భారతదేశం ఏర్పడిన నాటి నుండి సరిహద్దు ఆక్రమణతో పోరాడుతుంది. చట్టబద్ధంగా తిరిగి మార్చలేని విధంగా భారత్లో విలీనం భూభాగాల్ని ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది అని ఆయన చారిత్రాత్మక వాస్తవాల్ని గుర్తు చేశారు. భారత్ను 1000 గాయాలతో రక్తం ఓడించాలనే పాకిస్తాన్ సిద్ధాంతం వారి డొల్ల మాటల్ని బట్టబయలు చేస్తుంది. సరిహద్దు ఉగ్రవాదం నుండి మమ్మల్ని మేము రక్షించుకునే పూర్తి హక్కు భారత్కు ఉంది. దీనికి పాకిస్తాన్ తగిన పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పర్వతనేని స్పష్టం చేశారు. ఉగ్రవాదం, మత ఛాందసవాదం, హింసాత్మక రాడికలిజం వంటి దుష్ట శక్తుల్ని పాకిస్తాన్ నిరంతరం ప్రోత్సహిస్తోందని ఎక్కడైనా ఉగ్రవాదానికి అన్ని విధాలుగా మద్దతు శాశ్వతంగా నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు. Member state, the permanent members must deliberate on this matter. Mr. President, I am compelled to respond to baseless and unwarranted remarks made by Pakistan today. India would like to set the facts straight. Independent India began its life battling with cross-border aggression by Pakistan, which coveted Indian territories that had become a part of India as a result of their complete legal and irrevocable accession. Pakistan, by waging several wars and inflicting unprovoked aggression against India, and through its continued sponsorship of cross-border terrorism, has violated the principles of sovereignty and territorial integrity and peaceful coexistence. The use of cross-border terrorism by Pakistan and its doctrine of bleeding India by 1,000 cuts exposes its hollow rhetoric and the rhetoric of commitment to the UN Charter. India has every right to defend itself from such cross-border terrorism. Pakistan will have to accept that there are consequences to its sponsorship of cross-border terrorism. Pakistan's harnessing of the malevolent forces of terrorism, religious extremism, violent radicalism, and anti-India rhetoric has continued unabated since its creation. The facts in this regard are on public record and need no further elucidation. Pakistan must credibly and irrevocably end its support for all forms of terrorism. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్క నెలలో ప్రజల మీద 5,000 కోట్ల పెట్రోల్ భారం వేశారు. రేవంత్ రెడ్డి రోడ్లు ఎక్కి ధర్నాలు చేసే బదులు నువ్వు విధించే 27% వ్యాట్ తగ్గించొచ్చు కదా, అన్ని ధరలు పెంచుతున్నారు కానీ రైతులకు మద్దతు ధర మాత్రం పెంచడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. ఇలా రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ధరలు తగ్గించు. ఇలా ధరలు పెరిగితే అటు కేంద్రం పెంచా ఇటు రాష్ట్రం పెంచా, ఇద్దరి మధ్యలో రైతు నగిలిపోతున్నాడు, పేదవాళ్లు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్రం 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద ఈ నెలలో పెట్రోల్ డీజిల్ మీద వేసిన భారం 2,000 కోట్ల రూపాయలు. ఇటు రాష్ట్రం 2,000 కోట్లు పెంచింది, అటు కేంద్రం 3,000 కోట్లు పెంచింది. ఇద్దరు కలిసి 5,000 కోట్ల భారం పెట్రోల్ డీజిల్ మీద, రైతుల మీద, మధ్యతరగతి ప్రజల మీద వేసినారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ధర్నాలు చేస్తున్న రోడ్లెక్కి బానే ఉంది, నువ్వు పెంచింది తగ్గియచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 27% వ్యాట్ పెట్టిందో ఆ 27% వ్యాట్ను తగ్గించండి, ఓ 10% వ్యాట్ తగ్గించండి. ఇలా రైతులకు భారం పెరుగుతుంది. రేపు ట్రాక్టర్ దున్నాలంటే నిన్నటిదాకా ఒక కిరాయి ఉంటుంది, రేపు 200 కిరాయి పెరుగుతుంది. వరి కోత మిషన్ కు కిరాయి పెరుగుతున్నది. మరి రైతుకు ఇటు యూరియా ధర పెంచిండ్రు, డీఏపీ ధర పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు, కానీ మద్దతు ధర మాత్రం పెంచుతలేరు. ధరలు పెంచుతున్నారు, పంట కొంటలేరు, రైతులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ నేతల నిరసనపై విమర్శలు చేశాడన్న ఆరోపణతో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ను తొలగించడంపై చెలరేగిన వివాదానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెరదించారు. డ్రైవర్ అశోక్పై తీసుకున్న చర్యను వెనక్కి తీసుకోవాలని, అతన్ని విధుల్లోకి కొనసాగించాలని యాజమాన్యానికి సూచించినట్లు ఆయన మంగళవారం తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, డ్రైవర్ అశోక్ ఆర్టీసీ ఉద్యోగి కాదు, కేవలం అద్దె బస్సు డ్రైవర్ మాత్రమే. అయినప్పటికీ అతను రైతుల పక్షాన మాట్లాడాడు. దానిని మేము స్వాగతిస్తున్నాం. అందుకే అతడిని ఉద్యోగం నుండి తొలగించవద్దని బస్ యాజమాన్యానికి సూచించామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని, ఈ విషయాన్ని విపక్షాలు రాజకీయం చేయవద్దని హితవు పలికారు. రైతులకు సంబంధించిన ధాన్యం గురించి అడిగినారని ఆ డ్రైవర్ తొలగించాము అని చెప్పే మాట అవాస్తవము. అతను ఆర్టీసీ నేరుగా ఉద్యోగి కాదు, హైర్ బస్సుకు సంబంధించిన ఉద్యోగి. అయినప్పటికీ ఆ బస్సు యజమానికి చెప్పడం జరిగింది,
అతని ఉద్యోగం నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేయవద్దని, దీనిపైనే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అశోక్ ఎవరైతే మాట్లాడినారో ధాన్యంకు సంబంధించి రైతుల పక్షాన మేము తప్పకుండా పాజిటివ్ క్రిటిసిజాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము ఆ యొక్క పాడి ప్రొక్యూర్మెంట్ మీద ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. అనుకోనంత పంట రావడం వల్ల కొనుగోలు కేంద్రాలు పెంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. లారీలు ఇతరత్ర అనేక రకాల అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ పరిస్థితి, గోడౌన్లు, కేంద్ర ప్రభుత్వం సరి అయినటువంటి సహకారం లేని కారణంగా ఇటువంటి అంశాలు జరుగుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్రియాశీలకంగా చేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఆ అశోక్ అనే వ్యక్తి డ్రైవర్ ప్రైవేట్ హైర్ బస్సుకు సంబంధించిన వ్యక్తి మాట్లాడితే దాన్ని స్వాగతించడం తప్ప ఎక్కడ మేము సంస్థ పట్ల ఎవరు కూడా మా యాజమాన్యం అటువంటి చర్య తీసుకోమని అతన్ని చెప్పలేదు. నేను ఇప్పుడే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారితో మిగతా ఆ ప్రైవేట్ బస్సుకు సంబంధించిన యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది. అతను ఉద్యోగం నుంచి తొలగించే ప్రశ్న లేదు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరుతా ఉన్నాం. ఆ అశోక్ కంటిన్యూగా ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం హైర్ బస్సులో ఉంటుంది. కుప్పంలో 20,000 పైచిలకు టీడీపీ బోగస్ ఓట్లు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది. లిస్టులో తండ్రి పేరు చూసినా భర్త పేరు చూసినా సేమ్ ఉంటుంది. ఇదే కుప్పంలో మనకు కళ్ళెదిరే కనిపిస్తున్న హిస్టరీ అండ్ మిస్టరీ. ప్రతి ఊర్ల నుండి మన ఓటర్లు అనుకునే వాళ్ళని ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. కుప్పంలో టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఇది కుప్పంలో మనకు కనిపిస్తా ఉన్న, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న హిస్టరీ అండ్ మిస్టరీ రెండు కూడా ఇక్కడే కనిపిస్తాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇన్నిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊరిలో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్. మేము ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ప్రవర్తనతో పార్టీ స్థాయిని దిగజార్చుతున్నారు. గత 14 సంవత్సరాలుగా పార్టీ కార్యకర్తలు రోడ్లపై పడి కేసులు ఎదుర్కొంటూ ఎంతో కష్టపడితేనే ఈరోజు నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు. మన ఎమ్మెల్యేస్ కూడా ఇదే చెప్పారు. మేము నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్ తోటి మీరు దిగజార్చగానే చేసించాలని అభ్యర్థించాను అందరు. 14 సంవత్సరాలు మా వాళ్ళు రోడ్ల మీద పడి నలిగి కేసులు పెట్టించుకుని వస్తే మీరు తక్కువని ఎమ్మెల్యేలు అయిపోయి మీరు కూర్చొని దిగజార్చకండి. ఇంకా చాలా మీరు కూర్చోబెట్టి మీరు ఇద్దరికి నమస్కారం పెడతానని చెప్పాను ఇద్దరికి. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే డిసిప్లైన్డ్గా నడపాల్సిన పార్టీని. యూ షుడ్ బి ఐడియాలజికలీ డ్రివెన్ క్యాడర్ ఆర్ సాధక్స్. మీరు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు, మీరు ఏం చేయబోతున్నారు, మీకు ఎందుకు ఒక పర్పస్ లేకపోతే ప్లీజ్ లెట్ us నాట్ డూ పాలిటిక్స్, లెట్ us నాట్ బీ ఇన్ అ పొలిటికల్ పార్టీ, లెట్స్ నాట్ బీ ఇన్ జనసేన. కేరళలో ఎందుకు జనసేనకు వచ్చారు? అక్కడ నా కులం ఉంది. అక్కడ తమిళనాడులో మురుగన్ మానాడికి వెళ్తే అక్కడ 10 లక్షల మంది అక్కడ కూర్చోబెట్టి నా కులం ఉంటుందా? మన భావాల్ని మనం అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి వస్తారు. ఎక్కడో తమిళనాడుకి వెళ్తాను, ఎక్కడో మన మహారాష్ట్రకి వెళ్తాను, ఎందుకు వస్తారు అక్కడికి? తెలంగాణలో కూర్చొని ఒక ఎంపీటీసీలుగా గెలుస్తారు, లోకల్ బాడీస్లో గెలుస్తారు. వాళ్ళు నుంచి కలవను కూడా కలవాల, కానీ జెండా పెట్టుకుని గెలిచేశారు, గుర్తుకు పెట్టుకుని గెలిచేశారు చాలామంది. అంటే భావం తాలూకు గొప్పది, భావ తీవ్రత అంత గొప్పది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎండల వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే రైతులు, గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర పనులు చేసే వాళ్ళందరూ ఉంటూ తగిన జాగ్రత్తలు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎండల వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే రైతులు, గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర పనులు చేసే వాళ్ళందరూ ఎండల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన ఏర్పాటు చేయాలని కల్వకుంట్ల కవిత అన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం.
మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఒక పక్క రైతులు, ఇంకొక పక్క గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్స్, ట్యాక్సీ, ఓలా ఊబర్ అట్లనే ర్యాపిడో డ్రైవర్స్, వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా సూర్యరశ్మి కింద పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ దయచేసి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరీ ప్రత్యేకించి గిగ్ వర్కర్స్, పాపం వీళ్ళంతా కూడా మా యువమిత్రులే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రుల మీద భారం పడకుండా వాళ్ళు చదువుతున్నటువంటి చదువులో పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ కింద ఈ గిగ్ వర్క్ని కూడా ఎంచుకొని పనిచేస్తున్న స్టూడెంట్స్ ఎంతోమంది నాకు ప్రత్యక్షంగా తెలుసు. వాళ్ళందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ క్యారీ చేయండి, అవకాశం ఉంటే వాటర్ మజ్జిగ క్యారీ చేయండి. ఖచ్చితంగా మీ హెల్త్ని మీరు కేర్ తీసుకోండి. ఎట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ అధికారులు కానీ జిల్లాల్లో ఉండే కలెక్టర్లకు కానీ నా రిక్వెస్ట్, ఎక్కడెక్కడైతే గిగ్ వర్కర్స్ సంఖ్య పెద్దగా ఉందో, అంటే స్విగ్గీ, జొమాటో, అమెజాన్ ఇలా మొత్తం గ్రామాలలో కూడా పాకిపోయిన పరిస్థితి. సో ఈ డెలివరీ చేసేటటువంటి యువమిత్రులు ఎవరైతే ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారో అక్కడ బస్ స్టాప్స్లలో ఫెసిలిటీస్ క్రియేట్ చేయవలసిందిగా నేను కలెక్టర్లు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్పెషలీ జిహెచ్ఎంసీలో ఒక నిమిషం వాళ్ళు ఎక్కడన్నా ఆగి ఫోన్ మాట్లాడడమో సేద తీరడమో చేద్దామంటే అవకాశం ఉండదు. కాబట్టి గిగ్ వర్కర్స్కి ఎగ్జిస్టింగ్ సిటీ బస్ స్టాప్స్లో వాటిని లింక్ చేసి కొంత పార్కింగ్, కొంత వాళ్ళు సేద తీరడానికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా ఫినిష్ అయ్యేంత వరకు పెట్టాలి. ఆ తర్వాత కూడా పర్మనెంట్గా వాళ్లకు బస్ స్టాప్స్లో షెల్టర్ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. దాని విషయమే ఆలోచించాలని చెప్పి నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పొద్దున వాన పడుతుంది, చూడంగానే గుండె చెరువైపోయింది, రైతన్నలకు భయంకరమైన ఇబ్బంది ఉంటుంది. ధాన్యం ఏమైపోతుందో అని మీరందరూ ఎంత బాధపడుతున్నారో అని తలుచుకుంటేనే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది. నేను ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాను, మీరు అత్యంత తొందరగా మిగిలిపోయినటువంటి ధాన్యం అంతా కూడా కొనవలసిందే. ఎక్కడ కూడా తాత్సారం చేయడానికి లేదు. ఎందుకంటే మొత్తం 4 నెలల రైతు శ్రమంతా కూడా నీళ్లలో కొట్టుకొని పోతుంది. కాబట్టి తక్షణమే మిగిలిన ధాన్యం అంతా కూడా కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన భార్య భారతితో కలిసి నివసిస్తున్న సాయిని కుమార్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని అందుకు అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చాలని నిర్ణయించుకున్న భారతి దీంతో ఏడాది క్రితం భర్త పేరిట 3 కోట్ల జీవిత బీమా చేయించి తన భర్తతో వివాదాలు ఉన్న రామ్ మలేష్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్యకు పథకం వేసింది. ఈ నెల 22వ తేదీన మద్యం తాగుదామంటూ పిలిచి సాయిని కుమార్ తలపై ఇనుప సుత్తితో దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అతన్ని రామ్ మలేష్ మరియు అతని స్నేహితుడు శ్రీరామ్ కుమార్ రోడ్డు పక్కన పడేశారు. రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా వివాహేతర సంబంధం కారణంగా తన భార్య హత్య చేసినట్లు గుర్తించి భారతి, సురేందర్, రామ్ మలేష్, శ్రీరామ్ కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ముల్కల్ల శివార్లో 22nd and 23rd ఇంటర్వీనింగ్ నైట్ సాయిని కుమార్ అనే వ్యక్తి యాక్సిడెంట్ నెపంతో మర్డర్ గురి కావడం జరిగింది. అతని హత్యకు సంబంధించిన వివరాలు, నిందితులని ఈరోజు ప్రెస్ ముందు ప్రవేశపెడుతున్నాము. దాంట్లో సాయిని కుమార్ తండ్రి పేరు సత్తయ్య. ఇతను 22nd నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాత్రి 1 o'clock ప్రాంతంలో 23rd అతను రోడ్డు మీద బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులకు అండ్ పోలీసుకు సమాచారం వచ్చింది. ఇమీడియట్లీ నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అతన్ని అప్పటికి ప్రాణంతో ఉన్నాడు, అతన్ని కరీంనగర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ సీన్ పరిశీలించి ఇన్స్పెక్టర్ రవీందర్ అండ్ ఎస్ఐ కిరణ్ కుమార్ చూసిన తర్వాత ఆ కేసు పట్ల కొద్ది అనుమానాస్పదం ఉండే. దాంతోపాటు అదే సమయంలో ఉదయం 23rd మార్నింగ్ అతను కరీంనగర్ హాస్పిటల్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో చనిపోవడం అని మాకు సమాచారం రావడం జరిగింది. విచారణ చేసి మృతుని యొక్క తల్లి కాంప్లైంట్ ఇచ్చింది. ఆ కాంప్లైంట్ ప్రకారము అండ్ ప్రాథమిక సీన్ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అయిందని ప్రాథమికంగా అవగాహనకు వచ్చి మర్డర్ కేసుగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో దాదాపు 4 టీమ్స్, ఒక సీసీటీవీ కెమెరాస్ చెకింగ్ టీమ్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ టీమ్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మృతుని విలేజ్లో ఉన్న విషయాల గురించి అండ్ డాక్యుమెంటేషన్ టీమ్స్ 4 టీమ్స్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఏంటంటే
మృతుడు సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య. ఇతను గుడిపేట R&R కాలనీలో ఉంటారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతని భార్య పేరు A3 సాయిని భారతి. ఈమెకు ఇతని భార్యకు ప్లస్ A4 లక్ష్యటి సురేందర్, తండ్రి పేరు రామకృష్ణయ్య. ఇతను కూడా R&R కాలనీ. మృతుని యొక్క భార్యకు A4కు అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుకోవడం, ఈ విషయం తెలిసి మృతుడు భార్యని మందలించడము, కొట్టడము జరుగుతుంది. అదే సమయంలో A1 రామ్ మల్లేష్ అనే అతను వాళ్ళ ఊరికి చెందినవాడే, గుడిపేటకు సంబంధించిన అతను. ఈ మృతుడు అతని దగ్గర అంతకుముందు ఒక 60,000 రూపాయలు అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వకపోతే ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఈ A3 A4 మృతుడు యొక్క భార్య అండ్ మృతుడు భార్యకు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి వీరు ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఇట్లనే నన్ను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఎవరు సరైన వ్యక్తి ఉన్నారనే క్రమంలో A1 ఇంటికి రావడము, డబ్బుల కోసం అడుగుతుంటే ఈ A3 మృతుడు భార్య మా ఆయనని చంపితే నీకు డబ్బులు ఇస్తా అని ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ ప్లానింగ్లో భాగంగానే ఈ A1 మల్లేష్ అండ్ A2 శ్రీరామ్ కుమార్, ఇతను కూడా మేస్త్రి, వీళ్ళిద్దరు మేస్త్రి పని చేస్తారు. మనకు ఒకతన్ని చంపితే డబ్బులు ఇస్తా అన్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే చంపడంతో పాటు 10 లక్షలు ఇస్తా అని, సుపారీకి ఇస్తా అని భార్య చెప్తుంది. దాంట్లో 2 లక్షలు ఇచ్చిండ్రు. బ్యాంకులో గోల్డ్ కుదబెట్టి తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఇంకా వీళ్ళకు 10 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. ఎట్లా అని అంటే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు మా జాతర సూపర్ హిట్. పసుపు పండుగ మహానాడు. ప్రతి కార్యకర్త కాలర్ ఎగిరేసి నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే వేదిక మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత. ప్రధాని మోదీ సూచించిన మార్గాన్ని మనం ఫాలో అవుతున్నాం. నెల్లూరులో భారీగా మహానాడు నిర్వహించాలనుకున్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నాం. మనం హైబ్రిడ్ మోడల్ అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకున్నారంట. ఆఫ్లైన్ అయినా హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదని స్పష్టం చేశారు. కూడా మనం తీసుకొస్తాం జరిగింది. ఇంతేకాకుండా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని, కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ నాకింత. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షానికి మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది. ఫోటోల కోసం కాంట పూజ చేసి ఇప్పుడు పంట కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. 15 రోజుల నుండి తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఉన్నామంటూ అధికారులకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ వాళ్ళని బ్లేమ్ చేస్తారు, వాళ్ళ మనుషులు ఎవరో తెచ్చి పెట్టారు. అది కాదు సార్, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, రైతు మేలు చూడండి. మీరు ఏ ప్రభుత్వం అని ఉండండి, రైతు మేలు చూడండి. రైతు ఇవాళ 15 రోజులు అది తిండి లేక తిప్పల లేక బాధపడుతున్నారు సార్. ఇదే ప్రభుత్వం. మీకు కొనుగోలు లేకపోతే, మీకు బార్దాన లేకపోతే, మీకు గోడాములు లేకపోతే మీరు కాటా పూజ ఎందుకు చేస్తారు? మేము ఇళ్లలో పెట్టుకుంటామో, చేలో నాటుకుంటామో, మీరు పూజ చేసిన తర్వాతనే తీసుకొస్తాం. మీరు పేరుకు ఫోటోల కోసం కాటా పూజ చేసి ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టుడా? ఇది పరిస్థితి కరెక్ట్ అయినదేనా? ఫోటోల కోసమేనా మీరు రైతు ప్రభుత్వం అని చెప్పడానికి, ఫోటో దిగడానికి? ఇదేనా పద్ధతి? ఇవాళ ఎంత సార్ పొద్దున 6 గంటల నుంచి అల్లాడుతున్నారు సార్. ఇవాళ పెట్టే రైతే తిండి పెడతాడని అందరు చెప్పుకుంటారు సార్. రైతు పరిస్థితి ఇది. తిండి పెడతాడా సార్? ఇవాళ నీ కొడుకుని రైతు చేయాలని కొందరు చెప్తున్నారు సార్. ఈ బాధకు రైతుని, నా కొడుకుని రైతుని చేస్తానా సార్? రైతుని చేస్తానా నేను? నా 15 రోజులు అందిస్తున్నా. నా కష్టము నా కొడుకు వాడ వద్దు అని ఎవరన్నా తెలుస్తారు. రైతు కొడుకుని రైతు చేయండి అని చెప్తారు. ఏం చేస్తారు సార్? ఇది రైతు కొడుకుని రైతు చేస్తారా? ఫ్యాన్ కింద ఉంటే 10,000 జీతం చేసుకుంటే పురాస్తా సార్. ఇదేం రైతు? ఇది రైతు 56 కుంటలు తెచ్చిన ఇవాళ పొద్దుతుంది చేంజ్ చేస్తున్నా సార్. ఎవరు పట్టించుకుంటా లేరు. లోటు వచ్చింది, లొందుంది, నారిన ఇప్పుడు మొత్తం దియ్య అంటున్నారు. ఏం చేయగలుగుతాం సార్? ఎవరు అధికారులు స్పందించడం లేదు.
బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడడం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి ధరపై ఒత్తిడి నెలకొంది. అయితే వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం మార్కెట్లో నమోదైన ధరల ప్రకారం హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹480 తగ్గి 1,58,880 వద్దకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం తులంపై ₹440 తగ్గి 1,45,640గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,59,030గా, 22 క్యారెట్ల పసిడి ధర 1,45,790గా ఉంది. మరోవైపు వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై మార్కెట్లో కిలో వెండి ధర 2,94,900గా ఉంది. ఢిల్లీ, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర 2,84,900గా ట్రేడ్ అవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ రన్వేషన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వరుసగా 4 ఐపీఎల్ సీజన్స్లో 600కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 పాములతో ఆడుకున్న యుఎస్ ఆరోగ్య మంత్రి రాబర్ట్ కెనడీ. కాటు వేసిన ఓ పాము. మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. ఐరాసలో పాక్పై భారత్ ఫైర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్క నెలలో ప్రజల మీద 5,000 కోట్ల పెట్రోల్ భారం. రైతులకు మద్దతు ధర మాత్రం పెంచడం లేదని మండిపడ్డ హరీష్ రావు. డ్రైవర్పై వేటు వెనక్కి విధుల్లో కొనసాగించారని మంత్రి పొన్నం ఆదేశం. కుప్పంలో 20,000 పైచిలకు టీడీపీ బోగస్ ఓట్లు. జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచన. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్. కొంతమంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ప్రవర్తనతో పార్టీ స్థాయిని దిగజార్చుతున్నారని మండిపాటు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎండల తీవ్రత అధికం. ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన ఏర్పాటు చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్. $3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హతమార్చిన భార్య. ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్తో హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం. ఆఫ్లైన్ అయినా హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదు. మహానాడులో నారా లోకేష్. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న, ధాన్యం. అధికారులకు తన ఆవేదన వెళ్లగక్కిన రైతు. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.